టైం ఫాతిమా మేడం గారు నామినేషన్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అవును. ఏంటి మరి ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటది? 20,000 మెజార్టీతో గెలుస్తారు. ప్రజల్లో స్పందన బాగుంది. నూరి ఫాతిమా గారు ప్రజలు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఏ రకంగా ప్రజల స్పందన ఉందంటే స్పందన చాలా బాగుంది. ఎలా అయినా సరే ఇది ఒంటరి మహిళ, అందులో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేస్తుంది. మరి అటు పక్క 3 పార్టీలు కలిసి వస్తుంది. మరి ఏం నమ్మకం మీకు అంతగానో గెలుస్తారని చెప్పేసి? ఒక మాట ఏంటంటే, మన రాష్ట్రంలో పులివెందుల తర్వాత తూర్పు నియోజకవర్గం గుంటూరు వైఎస్ఆర్ పార్టీ అడ్డా ఇది ఇక్కడ నూరి ఫాతిమా గారు కానీ ఎవరైనా కానీ గెలిచి తీరుతారు. మరి అటు పక్క చూసుకుంటే టీడీపీ పార్టీ నుంచి సవాల్ చేస్తున్నారు, ఈసారి కంచుకోట బద్దలు కొడతామని చెప్పేసి. వీళ్ళు ఈ 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ఆర్ పార్టీ 3వసారి గెలుస్తుంది. ఈ 4 సార్లు 2 సార్లే టీడీపీ క్యాండిడేట్ గెలిచింది. ఇంకా ఇక్కడ గెలిచే సమస్య ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజల కోసమే జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఓటు వేయకుండా సైకిల్ కానీ ఓటు వేసే సమస్య ఉండదు. అంతే. ఇంకో మాట ఏంటంటే, రాష్ట్రంలో ఫస్ట్ టైం మన గుంటూరు జిల్లాలో నూరి ఫాతిమా తూర్పు నియోజకవర్గం టికెట్ ఇవ్వటం చాలా మంచి నిర్ణయం. ఇక్కడ మన తూర్పు నియోజకవర్గంలో ఎవరిని చూసుకున్నా, ఏ కార్యకర్తను చూసుకున్నా కదిలిస్తే ఈసారి మేడం గారిని ఎమ్మెల్యే చేస్తాం, మినిస్టర్ అవుతారని చెప్పేసి అంటారు. ఏం నమ్మకం? ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇచ్చేసి మినిస్టర్ ఇస్తారని చెప్పేసి ఏం నమ్మకం మీకు? మహిళా కోటలో తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఎందుకంటే మహమ్మద్ జానీ గారు తర్వాత ఇప్పుడు దాకా మన గుంటూరు నియోజకవర్గానికి మినిస్టర్ రాలేదు. ఫస్ట్ మహిళ గెలుసు తీరుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని బట్టి నూరి ఫాతిమా ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. అది మేము అనుకుంటే కాదు, గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఇది 100% కరెక్ట్. తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా గారిని గెలిపిస్తే అసలు ఏంటి అనేది, ఏం చేస్తానంటే ఏం చెప్తారు? ఇంకో మాట, ఓటేయాలి ఎందుకు ఓటేయాలంటే ముస్తఫా గారు 2 సార్లు గెలిచారండి. గెలిచి ప్రజల్లో ఆయన వ్యాపారం చూసుకొని, రెండోది ప్రజల్లో ఐక్యతతో ఉండి కార్యకర్తలు బాగా కలిసి మెలిసి తిరుగుతుంటాడు నవ్వుతా. ఇప్పుడు 3వసారి ఆయన వ్యాపారం చూసుకుని ఇది చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నానని, సరే పైన కూడా లేడీస్కి ఇస్తే నూరి ఫాతిమా కూడా చక్కగా మాట్లాడుద్ది, ప్రజల్లో వెలుద్ది, చదువుకున్న అమ్మాయి అని సర్వే రిపోర్ట్లో కానీ అన్ని రిపోర్ట్లో కానీ నూరి ఫాతిమా గారు పేరే బాగుందని డిసైడ్ అయిపోయి ముఖ్యమంత్రి గారు నూరి ఫాతిమాకి ఇచ్చారు.